హాయ్ వ్యూస్, వెల్కమ్ టు రాణి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ 10 నిమిషాల్లో ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకోబోయే ఆలు మటర్ కర్రీ అండి. అదేనండి బంగాళదుంప పచ్చిబటానీ కూర. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ఈ ఆలు మటర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప పచ్చిబటానీ, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమాటా ప్యూరీ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీరా, కొద్దిగా కరివేపాకు, స్పైసీకి తగ్గట్టు 2 పచ్చిమిర్చిలు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఒక పించ్ ఆఫ్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి, కొద్దిగా కొత్తిమీర అండి. ఆలు మటర్ కర్రీ ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అవి హీట్ ఎక్కాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా, కొద్దిగా కరివేపాకు వేసుకొని అవి వేగనిచ్చాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను కూడా అందులో వేసుకోవాలండి. స్పైసీకి తగ్గట్టు 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అవి వేగినాక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా, ఈ ఆలు మటర్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలాగే టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలని ప్యూరీ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దాం. ఒక పించ్ ఆఫ్ పసుపు, టేస్ట్ తగ్గట్టు కారం, అలాగే మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపినాక మీకు ఎంత గ్రేవీ కావాలో గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్నాక బాగా కలిపి ఒక 10 నిమిషాలండి కుక్ చేసినట్లయితే ఆలు మటర్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లేనండి. చూస్తున్నారుగా, దగ్గర పడింది కదా. ఇందులో లాస్ట్లో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసినట్లయితే ఎంతో రుచికరమైన ఆలు మటర్ కర్రీ రెడీ అయిపోయినట్టండి. దీన్ని చపాతీతో కానీ, రోటీతో కానీ, రైస్తో కానీ తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ 10 నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఈ వీడియోని చూడగలుగుతారండి. ప్లీజ్ లైక్ చేయండి. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. చూస్తున్నారుగా, ఎంత ఈజీగా రెసిపీ రెడీ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఆలు మటర్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి.